నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ ఎడిషన్. మార్నింగ్ ప్రైమ్ ఎడిషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను అనుశ్రీ. ఇక న్యూస్ ఎట్ 9లో 4 ప్రధాన వార్తలతో పాటు వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు 4 రిపోర్టర్లు వివిధ ప్రాంతాల నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు టాప్ స్టోరీస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. అదిరేది లేదు, బెదిరేది లేదు. గన్నవరం నుంచి గుడివాడ వరకు ఎటు చూసినా జనం ప్రవాహమే కనిపించింది. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జన ప్రభంజనం కనిపించింది. దాడులకు అదిరేది లేదు, బెదిరేది లేదు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కనిపించింది. అది మనకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఇక 16వ రోజు బస్సు యాత్రకు సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నారాయణపురం నుంచి ప్రారంభం కాబోతోంది. భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. రోజు రోజుకు మేమంతా సిద్ధం సభలకు వస్తూ ఉన్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిందితులను పట్టుకుంటామంటూ 3వ ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. హత్యాయత్నానికి సంబంధించి బలమైన సాక్ష్యాలున్నాయని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు విజయవాడ సిపి కాంతిరాణా. ఇక ఉత్తరాంధ్రలో ఉమ్మడి ప్రచారాలు రద్దు చేసుకున్నారు చంద్రబాబు కూటమి సభలకు జనం స్పందన లేక వెలవెలబోతున్న దృశ్యాలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇవాళ విజయనగరం, నెల్లిమర్లలో తలపెట్టిన ఉమ్మడి ప్రచారం కూడా రద్దు చేసిన పరిస్థితి. నేతల మధ్య సమన్వయం లేక సభలకు జనం రాక ముందుగానే ఈ సభలు రద్దు చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలాగే ఈ అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ని ఓసారి చూద్దాం. నేడు 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సాయంత్రం భీమవరంలో సీఎం జగన్ బహిరంగ సభ. పదునైన రాయితోనే సీఎం జగన్ పై హత్యాయత్నం. వీడియో ఫుటేజీల ద్వారా పోలీసుల నిర్ధారణ. అదుపులోకి పలువురు అనుమానితులు. విద్యార్థుల మార్పులపై కూటమి నేతల కుస్తీ. అభ్యర్థుల మార్పులపై కూటమి నేతల కుస్తీ. విజయనగరంలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి పర్యటనలు రద్దు. విశాఖ ఎంపీ స్థానంపై పట్టు వీడని జీవీఎల్. ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో లాబీ. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం. గుడ్ న్యూస్ చెప్పిన భారత వాతావరణ శాఖ. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ రాజస్థాన్. కోల్కతా వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. ఇవాల్టి న్యూస్ ఎట్ 9లో మనం చూస్తున్న ప్రధాన వార్తలకు సంబంధించిన వివరాలను అందించేందుకు మా రిపోర్టర్స్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దాడి జరిగిన తర్వాత సీఎం ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగానికి సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఆ వివరాలు పూర్తిగా అందించేందుకు భీమవరం నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక ఈ రోజు 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో జరిగే సభా ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తారు రవీందర్. ఆయన మనకు నారాయణపురం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక సీఎం జగన్ పై దాడి ఘటన దర్యాప్తు అప్డేట్స్ కు సంబంధించి పూర్తి వివరాలను అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. ఇక ఉత్తరాంధ్రలో ఉమ్మడి ప్రచారాలు రద్దు చేసుకుంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. వెనుక ఈ రీజన్ ఏంటి అన్న పూర్తి వివరాలను అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. ఆయన మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎన్నికల సంగ్రామంలో తనపై చంద్రబాబు, బీజేపీ దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదన్నారు ఆయన. వైఎస్ జగన్ పై ఒక రాయి వేసినంత మాత్రాన మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
ఈ స్థాయికి వారు దిగజారంటే వైఎస్ఆర్సీపీ విజయానికి ఎంత చెరువుగా ఉన్నామో అర్థమవుతుందన్నారు. దుష్ట చతుష్టయం కుట్రలకు తాను అదరను బెదరనని చెప్పారు. ఇలాంటి దాడులతో తన సంకల్పం చెక్కు చెదరదన్నారు. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. 15వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలవి ప్రజలంతా కూడా శ్రీకృష్ణుడు లాంటి ప్రజల అండ ఉన్నప్పుడు అర్జునుడు లాంటి తనకి ఏమీ కాదు, ఒక రాయి విసిరినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరని ముఖ్యమంత్రి కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యాఖ్యలను మనం చూసాం. మా ప్రతినిధి వినాయక్ భీమవరం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, చూస్తూ ఉన్నాం ఇది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. సేమ్ టైం నక్కల దాడికి సింహం వెరవదు అంటూ నిన్న సభలో చాలామంది ప్రజలు చెప్పిన మాటలను కూడా మనం విన్నాం. ఈరోజు భీమవరానికి చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి. ఇట్లాంటి ఎగ్జైటింగ్ కనిపిస్తోంది అక్కడ నేతల్లో, ఏం చెప్తున్నారు వాళ్ళు? నిజంగా ముఖ్యమంత్రికి సంకల్పాన్ని ఎవరో కూడా అడ్డుకోలేని పరిస్థితిగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ప్రజలంటే ఎంతో ప్రేమ. గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలుగా కూడా ప్రజల తరపున ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కూడా ఆయన రికార్డుకి ఎక్కిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మీద దాడి జరిగిన తర్వాత, హత్యా ప్రయత్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి. ప్రతి చోట కూడా నిరసనలు కూడా వ్యక్తమైన పరిస్థితి మనం చూసాం. మరోవైపున చిన్నారులు సైతం కంటతడి పెట్టి ఏ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దాడిని ఖండించారనేది కూడా మనం స్పష్టంగా గమనించాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను 2వ రోజు కొనసాగించిన సందర్భంలో, అంటే ఏదైతే హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత 2-3 రోజుల పాటు ఆయన్ను రెస్ట్ తీసుకోవాలనేది వైద్యులు సూచించారు. కానీ వైద్యులు సూచన ఉన్నప్పటికీ కూడా ప్రజలు తన మీద చూపే అభిమానాన్ని ఆయన ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆపకూడదు తన యాత్రను ఉద్దేశంతో నిన్న ఆయన తన యాత్రను 15వ రోజు కొనసాగించి, ఇందులో భాగంగానే మొదటగా ఆయన అక్కడి నుంచి ఏదైతే కృష్ణా జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభిస్తూ 15వ రోజు నాడు ఆయన గుడివాడ, అంటే మొదటగా ఆయన హనుమాన్ జంక్షన్ మీదుగా, అదేవిధంగా గన్నవరం హనుమాన్ జంక్షన్ మీదుగా ఆయన గుడివాడ రావడం జరిగింది. గన్నవరంలో మనం అపూర్వ స్వాగతాన్ని చూడడం జరిగింది. మరోవైపున ప్రజలందరూ కూడా రోడ్ల మీద రావడం, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం జరిగింది. మరోవైపున ప్లే కార్డులు కూడా లాంగ్ లీవ్ జగన్ అంటూ కూడా, సీఎం జగన్ అంటూ కూడా ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఆయన మీద ఉన్న అభిమానం చూపారు. మరోవైపున ఎక్కడికక్కడ ప్రజలు ఆయన వెంట పరుగులు పెట్టడం కావచ్చు, 2 వీలర్స్ తోటి ఆయన వెంట రావడం కావచ్చు. మరోవైపున హనుమాన్ జంక్షన్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక గుడివాడ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కావచ్చు, ప్రజా సంకల్పం గురించి ఆయనకున్న భావన కావచ్చు, మరోవైపున ప్రజల కోసం ఏ విధంగా తాను గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఏ విధంగా నిలబడింది, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా తన సంకల్పాన్ని ఏ విధంగానూ కూడా
ఆపలేరు. అదేవిధంగా తాను ఈ తాటాకు చెప్పులకు బెదిరేది లేదు, అదిరేది లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజల నుంచి చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా, గుడివాడ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సభాముఖంగా చూసిన తర్వాత, నేరుగా ఆయన చూసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు, కొంత ఆందోళన తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగిన తర్వాత అందరూ కూడా ఒక విధమైన ఆందోళనతోటి ముఖ్యమంత్రికి ఏం జరిగింది, ఏ విధంగా జరిగిందంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రికి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే గుడివాడ ప్రజలందరూ కూడా కదిలి వచ్చారని చెప్పుకోవాలి. గుడివాడ ప్రజలందరూ రోడ్లన్నీ కూడా కిక్కిసిపోయాయి. గుడివాడలో ఆయన మాటలకు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కరకల ధ్వానాలు చేశారు. మరోవైపున ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు లాంటి ప్రజలందరూ కూడా తన వెంట, తనకు అండగా ఉన్నంతకాలం తనకి ఏమీ అవ్వదు. ఈ అర్జునుడి మీద చిన్న రాయి విసిరి తనను బెదిరించే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా తను బెదిరేది లేదు. తన సంకల్పం మాత్రం కొనసాగుతుంది. ప్రజలకు మేలు చేసే సంకల్పం తాను కొనసాగిస్తాను. ఈ నేపథ్యంలోనే వారి ఓటమిని అంగీకరించినట్టే, అందుకోసమే ఇటువంటి కుట్రలకు పన్నుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో చాలా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. నారాయణపురం నుంచి ఈరోజు బయలుదేరి ఆయన నిడమరు మీదుగా ఆయన సాయంత్రం భీమవరం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వినాయక్. మొత్తానికి సభకి సంబంధించిన ఏర్పాట్లు సమస్తం భీమవరంలో పూర్తయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం ముఖ్యమంత్రి అక్కడికి చేరుకొని ఏం ప్రసంగిస్తారన్న ఉత్కంఠ ప్రస్తుతం కనిపిస్తోంది. మా ప్రతినిధి రవీందర్ నారాయణపురం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో నారాయణపురం నుంచి ముఖ్యమంత్రి 16వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. రవీందర్, మీరు చెప్పండి, కాసేపట్లో నారాయణపురం నుంచి ముఖ్యమంత్రి స్టార్ట్ కాబోతున్నారు 16వ రోజు యాత్రకు సంబంధించి. అక్కడ ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, మరికొద్దిసేపట్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉండి, భీమవరం, అట్లాగే ఆ తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో యాత్ర జరగబోతుంది. ప్రస్తుతం నారాయణపురంలో రాత్రి బస చేసినటువంటి ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ముఖ్యమంత్రి జగన్కి సంబంధించినటువంటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారితోటి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, 2 రోజుల క్రితం జరిగినటువంటి విజయవాడలో జరిగిన దాడి, హత్యాయత్నం ఘటన నుంచి సురక్షితంగా వైఎస్ జగన్ బయటపడిన నేపథ్యంలో ఆయన బాగోగుల గురించి, యోగక్షేమాల గురించి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు పరామర్శిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరికొద్దిసేపట్లోనే జగన్ నారాయణపురం నుంచి తన యాత్రని బయలుదేరిపోతున్నారు. 16వ రోజు యాత్ర ఈరోజు జరగబోతుంది. నారాయణపురం తర్వాత నిడమరం మీదుగా గణపురం నుంచి ఉండి నియోజకవర్గాన్ని చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకున్న తర్వాత భీమవరం చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం భీమవరంలో జరిగేటువంటి బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు. అనంతరం దువ్వ, పెరవలి, తణుకు మీదుగా ఈతకోట చేరుకుంటారు. ఈతకోట అనేది కోనసీమ జిల్లా సరిహద్దు ప్రాంతం. ఈరోజు రాత్రికి కోనసీమ జిల్లాలో ఎంటర్ అవుతారు. రేపు కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో యాత్ర జరగబోతుంది. ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 27వ తారీఖున బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు మొత్తం 17 జిల్లాల్లో బస్సు యాత్ర పూర్తయినట్టు చెప్పుకోవచ్చు. 17 జిల్లాల్లో మొత్తం దాదాపు 1550 కిలోమీటర్ల మేర జగన్ ప్రయాణం చేశారు. 55 నియోజకవర్గాల మీదుగా పర్యటన కొనసాగింది. జరగబోతున్నటువంటి ఇక మీదట కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్ మొహంలో ఏమాత్రం చిరునవ్వు చెదరలేదు. అంతకు మించినటువంటి ఆత్మవిశ్వాసంతో తన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. డాక్టర్లు చెప్పినప్పుడు కూడా కేవలం ఒకరోజు మాత్రమే విశ్రాంతి తీసుకొని అందరం తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో యాత్ర కొనసాగబోతున్న నేపథ్యం, అట్లాగే సాయంత్రం బహిరంగ సభ భీమవరంలో కూడా జరగబోతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద ఉమ్మడి గోదావరి జిల్లాలో యాత్ర ఈరోజు పూర్తయ్యి రేపు కోనసీమ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఇక నిడమర్రు, గణపవరం మీదుగా, ఉండి మీదుగా సాయంత్రం భీమవరం యాత్రకి, భీమవరం సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ రవీందర్ అందించిన వివరాలు అవి. ఇక మా ప్రతినిధి సతీష్ మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాడి జరిగిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది ఎవరు, దాని వెనుక కారకులు ఎవరు అన్న విషయంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా కీలక సాక్ష్యాలను కూడా సేకరించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇప్పటికే 60 మందికి పైగా విచారణ పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. చాలా వరకు సీసీ ఫుటేజ్లు పరిశీలించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఎట్లాంటి ఆధారాల సేకరణ జరిగింది, పోలీసులు ఎలాంటి కీలక వివరాలను వెల్లడించారంటే ఏం చెప్తారు?
అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడ నగరంలో ఏదైతే డాబా కొట్లు సెంటర్లో ఆ రోడ్ షో జరుగుతున్న సందర్భంగా చేసినటువంటి హత్యాయత్న కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి పైన ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఒక పన్నాగం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అంశాన్ని అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి పక్కన ఉన్నటువంటి కణితిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీని వెనక ఒక కుట్ర ఉందన్న అంశంలో అయితే అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో అందుకోసమనే చాలా స్పష్టంగా నిన్న సిపి క్రాంతిరాణ కూడా చెప్పారు. హత్యాయత్నం కేసు 307 సెక్షన్ పెట్టడానికి కూడా కారణం అదే. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడి. అయితే ఇందులో చాలా వ్యూహాత్మకంగా పక్కా ప్రణాళికతోనే ఇది జరిగింది. అందుకోసమని ఎక్కడైతే డాబా కొట్లు సెంటర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర, అదేవిధంగా వివేకానంద స్కూల్, అదే పక్కన ఉన్నటువంటి గంగాలమ్మ గుడి, ఈ రెండింటి మధ్య ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ చీకటి ఉంటుందని తెలుసు. ఆ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్స్ వచ్చినప్పుడు రోడ్ షో జరిగేటప్పుడు అక్కడ ఆ పవర్ కట్ చేస్తారని తెలిసి అదే ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఒక వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బలమైనటువంటి ఆ రాయితో కొట్టిన అంశం అయితే చాలా స్పష్టంగా మా దగ్గర సమాచారం ఉందన్న అంశం చెప్తారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో ఆ ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి, అదేవిధంగా గతంలో రాజకీయ ఘర్షణల్లో పాల్గొన్న వాళ్ళకి, దాంతోపాటుగా అక్కడ ఇంతకు ముందు కేసుల్లో ఎవరైతే బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి, అదేవిధంగా నేరాల్లో పాల్పడినటువంటి వీళ్ళందరినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 60 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఆ పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందో కొద్ది రోజుల్లోనే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డా నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటామన్న అంశాన్ని చాలా స్పష్టంగా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనిపైన దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు పబ్లిక్ కూడా ఒక కాల్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంటు. ఎవరైనా సరే ఈ నిందితుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా, లేకపోతే నిందితుడికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా తమకు తెలియజేస్తే 2 లక్షల నగదు బహుమానం కూడా ఇస్తా ఉన్నారు. సో దర్యాప్తుని చాలా వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు. సో మరి కొద్ది రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు అయితే ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి ఈ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తున్న వివరాల ప్రకారం దాడికి పాల్పడ్డ వారికి సంబంధించిన వివరాలు కనుక్కునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ గానే పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. అలాగే 2 లక్షల రూపాయల నజరానాను కూడా ప్రకటించారు. ఎవరికైనా తెలిస్తే వివరాలు అందించాల్సిందిగా ఒక ప్రకటన కూడా చేశారని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద దర్యాప్తు జరుగుతున్న విధానం చూస్తే గనక చాలా త్వరగానే నిందితులు ఎవరన్నది బయటపడే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. ఇక ఉమ్మడి పొత్తులో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారాలు వరుసగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. టీడీపీ అలాగే పవన్ కళ్యాణ్ల కూటమి ఏదైతే ఉందో బీజేపీ కూటమి, ఈ సభలకి ప్రచారాలకి ప్రజల నుంచి స్పందన కరువు అవ్వటం, అలాగే కష్టపడి పెట్టినా సరే లోకల్గా ఉన్న నేతల మధ్య సమన్వయం లేకపోవటం ప్రధానంగా ఈ సభలు క్యాన్సిలేషన్కి కారణంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు ఉత్తరాంధ్రలో నిర్వహించాల్సిన సభ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం తణుకు, పాలకొల్లు లాంటి సభల్లో చాలా ప్రజల నుంచి అసలు స్పందన లేని పరిస్థితి, స్థానికంగా ఉన్న నేతలు కూడా కొట్టుకున్న పరిస్థితి, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోకుండా కొట్టుకున్న పరిస్థితి దృశ్యాలే కనిపించాయి. ఈరోజు వరుసగా వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్లాల్సిన టైంలో అనూహ్యంగా ప్లాన్ చేసుకున్నటువంటి సభలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, కూటమికి సంబంధించి 3 పార్టీలు టీడీపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం 3 బీజేపీతో సంబంధించి కలిపి ఎక్కడికక్కడ ప్రజాగలం సభలు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇవి మాత్రం ప్రజాకు సంబంధించి ఈ వ్యతిరేకత వస్తుంది. కొన్ని చోట్ల ప్రజలు అసలు రావట్లేదు సభలకి. దీంతో పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నారు. దీనికి సంబంధించి దఫాలుగా ఈ నేతలంతా కూడా సమావేశం అవుతున్నారు. ఎందుకంటే పై స్థాయిలో నాయకులంతా కూడా ఉమ్మడిగా మాట్లాడుకున్నా, ఉమ్మడి సమన్వయం ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనసేనకు టికెట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వారంతా ఆందోళన చేస్తున్నారు. బీజేపీకి ఇచ్చిన దగ్గర జనసేన టీడీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురి మధ్య సమన్వయం అనేది ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రజాగలం సభలకి ప్రజలైతే రావట్లేదు. ఇంతకు ముందు అంటే ఈ పొత్తుకు ముందు టీడీపీ కానీ జనసేన కానీ విడివిడిగా సభలు సమావేశాలు పెట్టినప్పుడు ఆ పార్టీ శ్రేణులు ప్రజలను సమీకరించేవారు, కార్యకర్తలు సమీకరించారు, పెద్ద హైప్ అయితే చూపించారు.
తీసుకొచ్చారు. కానీ ముగ్గురు కూటమి పెట్టిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు వేసుకొని సభలకి జనాల్ని తీసుకురావట్లేదని ఇంటర్నల్గా కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు విజయనగరం కానీ నెల్లిమర్ల ఈ రెండు ప్రాంతాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది ప్రజాగలం. అనూహ్యంగా నిన్న రాత్రి ఈ రెండు షెడ్యూల్స్ని కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా. ఎందుకు కారణం అంటే నెల్లిమర్లలో జనసేనకు సంబంధించి ఇచ్చిన ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆవిడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పాడు, అనేక సందర్భాల్లో నెల్లిమర్లు వస్తాను, నీకు ప్రచారం చేస్తానని. కానీ 20 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ తిరిగిన మహిళా అభ్యర్థిగా ఉన్న మాధవికి సంబంధించిన నెల్లిమర్లలో మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి అడుగు పెట్టలేదు. ఇప్పటికే 3-4 సార్లు టైం ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేనకి మధ్య వైరం కొనసాగుతుంది. అక్కడికి వెళితే కనుక పూర్తిగా అటర్ ఫ్లాప్ అవుతుంది రోడ్ షో కాబట్టి అని చెప్పి అక్కడ ఇవ్వట్లేదు. విజయనగరానికి సంబంధించి కూడా అక్కడ మేసాల గీత కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా కూటమి అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉంది. కాబట్టి రోడ్ షోలు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి చంద్రబాబు కాళ్ళ బేరం, పవన్ కళ్యాణ్ తిట్లు తిని పొత్తు కుదిర్చిన వైనం ఇవేవి కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపించట్లేదు. వాళ్ళలో వాళ్ళకే సయోధ్య లేనప్పుడు ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళ మనసు గెలుచుకోవడం ఎట్లా సాధ్యం అన్న ప్రశ్నలే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఈ కూటమి నేతలకు సంబంధించిన చర్చల్లో. నామినేషన్స్ సమయం దగ్గర పడుతున్నా కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ తేలలేదు. మిగిలిపోయిన 3 స్థానాల అభ్యర్థులు ఎవరు అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్ల విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. 2 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్ 24 గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ప్రచారాన్ని వేగం పెంచాయి. ఇక టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, చూస్తూ ఉన్న నామినేషన్స్ దగ్గర పడిపోతూ ఉన్నాయి. అయినా సరే ఈ 3 స్థానాలకు సంబంధించిన టికెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో అంటే ఏం చెప్తారు? ఎల్లుండి నుంచి తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. అయితే అటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు విషయానికి వస్తే ముఖ్యంగా ఖమ్మం స్థానంలో నేతల మధ్య పోటీ ఎక్కువ ఉండడంతో మిగతా 2 స్థానాలపైన ప్రభావం పడిందనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 3 మంత్రులు తమ కుటుంబంలోని వ్యక్తులకు టికెట్ అడగడంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెడతా ఉన్నారు. నిజానికి 2 రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా 24 గంటల్లో 3 అభ్యర్థుల పేర్లు ప్రకటన వస్తున్నట్టు కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రకటన రాకపోతే ఏం జరుగుతుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలో మెజారిటీ స్థానాలు, ఒక స్థానం బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ గెలిచిన వ్యక్తి కూడా ప్రస్తుతం కాంగ్రెస్లో చేరడం జరిగింది. అంటే 10కి 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపే ఉన్నప్పటికీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడంతో క్యాడర్లో కొంత అయోమయం అనేది కనిపిస్తూ ఉంది. మిగతా బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ప్రచారం చేయడంతో కాంగ్రెస్కు ప్రచారం అనేది అక్కడ కొంత వెనుకపడిపోయింది అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోయినప్పటికీ పొంగులేటి సోదరు ప్రసాద్ రెడ్డి ఇప్పటికీ గత వారం నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందనే కాన్ఫిడెన్స్ని ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డి అలాగే వెల్చాల రాజేందర్ రావు, ఒక వెలమ అలాగే రెడ్డి ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతుంది. ఖమ్మం కనుక వెలమ సామాజిక వర్గం లేదా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కరీంనగర్ వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ ఈ మొత్తం మిగతా 16 పార్లమెంట్లో ఉన్న సామాజిక సమీకరణాలు అభ్యర్థుల ప్రకటన పైన స్పష్టత వచ్చిన తర్వాత అక్కడ స్పేస్ఫుల్గా ఏ సామాజిక వర్గానికి అయితే కొంత చోటు కల్పించలేదో అక్కడ దాన్ని కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ని కావాలని పక్కకు పెట్టినట్టుగా సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు మరొకసారి కీలక మీటింగ్ నిర్వహించి అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ వేసి అక్కడ బహిరంగ సభ పెట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మొత్తం మీద ఈరోజు సాయంత్రం జరిగే సమావేశం ఇప్పుడు కీలకంగా మారుతూ ఉన్న పరిస్థితి. ఈ సమావేశం అనంతరం ఆ 3 సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది అని మా ప్రతినిధి రాకేష్ చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. మిగతా వివరాలు చూద్దాం. విశాఖ ఎంపీ సీట్ కోసం బీజేపీ నేత జీవీఎల్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది వ్యాపారులతో సమావేశమయ్యారైనా వారి ద్వారా లాబియింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఉత్తరాది వ్యాపారులతో బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. జీవీఎల్ కు మద్దతుగా
జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మరోవైపు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు పురంధేశ్వరి తీరుపైన ఆయన గుర్రుగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తూ ఉన్నాం, మొన్నటి వరకు ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపించారు జీవీఎల్, కానీ ఆయన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపినట్లుగా కనిపించట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరి జీవీఎల్కి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, విశాఖ ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించినప్పటికీ కూడా జీవీఎల్ నరసింహారావు పట్టు వదలడం లేదు. ఆ సీట్ తనకే కేటాయించాలని చెప్పి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో జీవీఎల్ నరసింహారావు సమావేశమయ్యారు. వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆయన ఉత్తరాదికి చెందిన కొంతమంది వ్యాపారులతో సమావేశమయ్యి వారందరినీ కూడా ఢిల్లీ పంపించి విశాఖ ఎంపీ స్థానాన్ని తనకే కేటాయించేలాగా జీవీఎల్ నరసింహారావు పావులు కలుపుతున్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో జీవీఎల్ నరసింహారావుకు ఎంపీ స్థానాన్ని కేటాయించాలని చెప్పి అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. అనేక ప్రజా సంఘాలు కూడా జీవీఎల్ నరసింహారావుకు మద్దతుగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది బీజేపీ నేతలు ఇటీవల కాలం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిసి విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్ కి కేటాయించాలని, విశాఖ అభివృద్ధికి జీవీఎల్ నరసింహారావు మొదటి నుంచి కూడా పాటుపడుతున్నారని, కాబట్టి ఆయనకి ఆ సీట్ ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. కేవలం విశాఖ ఎంపీ స్థానాన్ని పురంధేశ్వరి తన బంధువైన భరత్ కు కేటాయించేలా పావులు కదిపారని చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి ఆ సీటును బీజేపీకి రాకుండా పురంధేశ్వరి చర్యలు తీసుకున్నారని వారంతా కూడా విమర్శిస్తున్నారు. ఒకవేళ కానీ బీజేపీకి విశాఖ ఎంపీ స్థానాన్ని ఇవ్వలేనట్లయితే తమ దారి కూడా తాము చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఒకవేళ సీటు ఇవ్వలేనట్లయితే స్నేహపూర్వకంగా పోటీ చేసేందుకైనా అవకాశం కల్పించాలని కేంద్ర అధిష్టానాన్ని బీజేపీ నేతలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మొత్తం మీద జీవీఎల్కు అనుకూలంగా సాగుతున్న ఈ ప్రయత్నాలు ఆయనకి ఎంతవరకు అనుకూలిస్తాయనేది ఫర్దర్గా జరగాల్సిన కార్యక్రమాల్లో తెలుస్తుంది. ఇక ఇవి బులెటిన్ డీటెయిల్స్.